శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ప్రియ భగవద్బంధులారా, నశించేది ఒకటి, నశించనిది మరొకటి. నశించని రెండిటినీ నడిపిస్తూ శాశ్వతమైనటువంటి నశించని స్వభావము కలిగి ఉండి సర్వాన్ని కూడా సర్వులకు కూడా ఆధారభూతుడైనటువంటి తత్వము మరొకటి. కాబట్టి తత్వత్రయము, 3 తత్వాలు. ఆ 3 తత్వాలలో క్షరుడు అక్షరుడు అనేటటువంటి 2 తత్వాలను గురించి ఈ 15వ అధ్యాయంలో 16వ శ్లోకంలో మనం చెప్పుకోవటం జరిగింది. ఇక 17వ శ్లోకంలో ఉత్తమ పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః. యః ఎవరైతే లోకత్రయం 3 లోకాలలో కూడా అవిశ్య ప్రవేశించి బిభర్తి భరించుచున్నారో, అలాంటి ఔవ్యయః ఈశ్వరః 2 లక్షణాలు ప్రధానంగా ఉన్నాయండి. అవ్యయః అంటే ఏనాడు వ్యయము లేనటువంటి వాడు, అంటే నాశరహితుడైనటువంటి వాడు. ఇంకొకటి ఈశ్వరః జగన్నియామకుడైనటువంటి వాడు అండి. అంటే ఇప్పుడు ప్రకృతి నశించేది, అది క్షరుడు. జీవుడు నశించనటువంటి వాడు, వాడు అక్షరుడు. మరి అక్షరుడు నశించని వాడే, పరమాత్మ నశించని వాడే. ఏంటి తేడా కదండి? జీవతత్వానికి పరమాత్మతత్వానికి, ఆత్మతత్వానికి పరమాత్మతత్వానికి ఏంటి వ్యత్యాసం అనేది మనకు స్పష్టంగా తెలియాలి కదా. అంటే చెప్తున్నారు, పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః. బిభర్తి అవ్యయః నాశరహితుడైనటువంటి వాడు, అలాగే జగన్నియామకుడైనటువంటి వాడు. అన్యః పైన తెలిపినటువంటి క్షర అక్షర పురుషుల ఇద్దరికంటే కూడా వేరే అయినటువంటి వాడు ఉత్తమః పురుషః, పురుషోత్తముడైనటువంటి వాడు. ఇదంతా కూడా మనమంతా కూడా పురుషులం. ఆత్మ అంటే పురుష శబ్దం చేత చెప్పబడుతుంది. కానీ ఈ పురుషుడి కంటే కూడా ఎక్కువ లక్షణములు కలిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే పురుష ఉత్తముడు, వాడే పరమాత్మ. ఏంటా లక్షణాలు అంటే నాశరహితుడుగా ఉండడం, అదేవిధంగా నియామకత్వాన్ని, అందరినీ కూడా నియమించగలిగినటువంటి వాడు. ప్రపంచంలో కొందరు దేహస్థితి యందు, మరికొందరు జీవస్థితి యందు ఉంటారు. అంటే దేహస్థితి, దేహాన్ని గురించే నిరంతరం ఆలోచించడం, దీని సుఖం, దీని సంతోషం, దీనికి హాయి, ఎప్పుడు దేహం గురించే సంగతి. మరికొందరు జీవస్థితి యందు, అంటే జీవించే విధానం గురించి ఎక్కువ ఆలోచిస్తారు. జీవనం అయిపోయిన తర్వాత ఏంటి అనేది ఆలోచించరు. కేవలం జీవన విధానం ఎలా అనేది మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. వీరిరువురు కూడా సామాన్య పురుషులు. ఆత్మయందు ఉండేటటువంటి వాడు, ఈ ఆత్మ లోపల ఉండి వీళ్ళందరినీ కూడా నియమిస్తూ శాసిస్తూ ఉండేటటువంటి వాడు ఉత్తమ పురుషుడు. కనుక ఈ ఉత్తమ పురుషోత్తం కానీ, పురుషోత్తమ తత్వం కానీ ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నపూర్వకంగా సంపాదించుకోవలసినటువంటి తత్వం. అంటే జీవుడు ఎప్పుడు కూడా బద్ధుడిగా ఉంటాడు. అంటే దీనికి, ఈ దేహానికి బద్ధుడిగా ఉండడం, ఈ బంధాలకి బద్ధుడిగా ఉండడం, ఈ జ్ఞానం వరకే బద్ధుడిగా ఉండడం, ఇలా జీవుడికి ఎప్పుడు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఎందుకంటే అది ఉపాధి చేత శరీరంలో ఉన్నాం కాబట్టి, ఏమండి నా జీవుడ చాలా స్వేచ్ఛ నాకు కాబట్టి భార్య అక్కర్లా, బిడ్డ అక్కర్లేదంటే కుదరదు. నీవు బద్ధుడిగానే ఉండాలి. ఎప్పుడూ నీకు విముక్తి
ముక్తుడిగా అయినప్పుడు, ఈ దేహాన్ని వదిలినప్పుడు మాత్రమే నీకు ఆ మోక్షం. ఇక ఈ దేహాన్ని ఒకసారంటే ఈ జీవుడు వదిలిపెట్టిన తర్వాత మళ్ళా నాకు ఆ భర్త అండి, భార్య అండి, పిల్లలండి, అసలు ఏమీ కూడా నీకు అవసరం లేదు. ఇది బద్ధుడైనటువంటి జీవుడిని గురించి చెప్పేటటువంటి మాట. కాబట్టి ఇలాంటి బంధనాలతోటి ఏనాడు సంబంధం లేకుండా ఉండేటటువంటి వాడు పురుషోత్తముడు. అలాంటి పురుషోత్తమ స్థితికి ఎవరైతే వస్తారో వారి యొక్క జీవితం ధన్యం. వాడే సర్వశ్రేష్ఠుడైనటువంటి వాడు. ఆ స్థితే జీవితం యొక్క పరమావధి, పరమ లక్ష్యం. దానివల్లనే మన జన్మ సార్థకమవుతుంది. అంటే మన లోపల ఉండేటటువంటి పురుషోత్తమ తత్వాన్ని అందుకునేటటువంటి ప్రయత్నము చేయగలగటమే మనం ఈ జీవితంలో దేహంతో సాధించవలసినటువంటి విషయం అన్నమాట. మిగిలినటువంటి ఏ ఇతరమైనటువంటి విజయాల చేత కూడా జన్మ యొక్క సార్థక్యాన్ని మనం పొందడం చాలా కష్టమైనటువంటి విషయం. పురుషోత్తముని గుర్తించడం ద్వారా మాత్రమే, పురుషోత్తమ జ్ఞానాన్ని పొందడం మాత్రమే ఈ మానవ జీవితానికి సరి అయినటువంటి ఉన్నతిని సాధించినట్లుగా లెక్క. అలాగే అన్యః అంటే పరమాత్మేత్యుద ఉత్తమ పురుషః స్త్వన్యః. అన్యః అనే శబ్దాన్ని కూడా చెప్తున్నారు శ్లోకంలో. అంటే పరమాత్మ దేహం కంటే, జీవుడి కంటే, జీవుడు అంటే ఈ మనసు కానీ బుద్ధి కానీ ఇవి ఏవైతే ఉంటాయో, మనసు బుద్ధి జీవుడు, వీటన్నిటికంటే దేహం కంటే వేరైనటువంటి వాడు. దేహ సంబంధమైన జీవ సంబంధమైనటువంటి వికారములు అంటే మార్పులు తనకు అంటేటటువంటివి కాదన్నమాట. దేహం ఏమన్నా మారిపోనివ్వండి, వాడు పసిబాలుడిగా ఉండనివ్వండి, నడవలేనంత వృద్ధుడిగాను ఉండనివ్వమనండి. కానీ నిర్వికారమైనటువంటి అవ్యయ ఆత్మని నిశ్చయముగా ఎవరైతే తెలుసుకుంటారో, సర్వలోకధారకుడైనటువంటి వాడు, అవ్యయుడైనటువంటి వాడు అనేటటువంటి ఈ రెండు విశేషాలను ఎవరైతే తెలుసుకుంటాడో వాడే ఉజ్జీవన పథంలో ఉన్నట్లుగా. అంతర్యామి రూపుడై అందరిలో కూడా ఉన్నటువంటి ఈ పరమాత్మ సకల జీవకోటిని కూడా భరిస్తూ ఉంటాడు. అంతః బహిశ్చ తత్ సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని అంటాం కదా. అంటే ఈ అంతర్రూపుడిగా తాను ఉండి భరిస్తూ మోస్తూ ఉన్నాడు. ముజ్జగంబులందు ఎల్లెడల అంతటా కూడా ఆయన నిండి ఉన్నాడు. ఆయన లేని అణువు లోపల కానీ బయట కానీ లేనేలేదు. కాబట్టి ఈ అక్షరుడు అక్షరుడు కంటే కూడా భిన్నమైనటువంటి పురుషోత్తముడు, ముల్లోకాలను కూడా భరించేటటువంటి శక్తి కలగవాడు, జగన్నియామకుడైనటువంటి వాడు, నియమిస్తాడు. వాడు ఏం కావాలనుకుంటే ఆ ప్రకారంగా నియమించి శాసించి చేయించగలిగినటువంటి వాడు, నాశరహితుడు. కాబట్టి ఈ క్షర అక్షర భావాలను దాటి పురుషోత్తమ భావాన్ని, పరమాత్మ యొక్క భావాన్ని కూడా మనం అవలంబించాలి. కాబట్టి పరమాత్మ పురుషోత్తముడు ఇంక ఎలా అవుతాడు అనేటటువంటిది, ఏ కారణం చేత వాడు పురుష ఉత్తముడు, మనం కేవలం పురుషులం అనేటటువంటి విషయాన్ని మరికొద్దిగా తర్వాత చెప్పుకోబోయేటటువంటి 18వ శ్లోకం, 15వ అధ్యాయం 18వ శ్లోకంలో కూడా ఇంకొద్దిగా చెప్పబోతున్నాడు పరమాత్మ. ఆ విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.